Good morning, all of you. I am KSV and Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree second year, 4th semester physics subject. The paper title is Thermodynamics. In this thermodynamics, there are 5 units. The first unit name is again thermodynamics. Second unit name is thermodynamic potentials and Maxwell equations. Now the third unit name is low temperature physics. Today I want to discuss about third unit low temperature physics. In this low temperature physics, the first essay question or the first concept, the important concept is adiabatic demagnetization. Very important concept. Adiabatic demagnetization. స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ పద్ధతి ద్వారా పదార్థం యొక్క ఉష్ణోగ్రతను ఏ రకంగా తగ్గించవచ్చు? ఇట్ ఈజ్ అన్ ఎస్ఐ క్వశ్చన్. How can you reduce the temperature of the body by using adiabatic demagnetization? So it is very important question. In this concept, adiabatic demagnetization concept, the first paragraph is, when a paramagnetic substance already magnetized is suddenly demagnetized, then it shows a slight fall in temperature. This is called adiabatic demagnetization. If the substance is at sufficient, it is sufficient low temperature, then the fall in temperature is considerable. This process is based on Curie's law, that is J is proportional to 1 by T. Again, when a paramagnetic substance already magnetized is suddenly demagnetized, then it shows a slightly fall in temperature. This is called adiabatic demagnetization. If the substance is at sufficient low temperature, then the fall in temperature is considerable. This process, adiabatic demagnetization process, is based on Curie's law, that is J is proportional to 1 by T. అంటే when a paramagnetic substance already magnetized is suddenly demagnetized, అంటే పారా అయస్కాంత పదార్థం తీసుకోవాలి. తెలుసు మనకి అయస్కాంత పదార్థాలు 3 రకాలు: డయా, పారా, ఫెర్రో. అయస్కాంతం చేత వికర్షింపబడేవి డయా, అయస్కాంతం చేత స్వల్పంగా ఆకర్షించబడేవి పారా. అయస్కాంతం చేత వికర్షింపబడేవి డయా, అయస్కాంతం చేత స్వల్పంగా ఆకర్షించబడేవి పారా, అయస్కాంతం చేత పూర్తిగా చాలా బలంగా ఆకర్షింపబడేవి ఫెర్రో. ఇక్కడ ఏం తీసుకోమంటున్నాడంటే అయస్కాంతం చేత బలహీనంగా ఆకర్షింపబడే పదార్థాలైన పారాయస్కాంత పదార్థాలు. సో పారాయస్కాంత పదార్థం ఆల్రెడీ అయస్కాంతీకరణం చెందినటువంటి పారాయస్కాంత పదార్థాన్ని సడన్గా ఒక్కసారిగా దాన్ని నిరయస్కాంతీకరణం చెందించమంటున్నాడు. అంటే ఇప్పటివరకు మ్యాగ్నెటైజ్ చేశారు, శాచురేటెడ్ వాల్యూకు చేరుకుంది, సంతృప్తి విలువ చేరుకుంది పారాయస్కాంత పదార్థం. ఒక్కసారిగా అయస్కాంత క్షేత్రం తీసేయండి, ఒక్కసారిగా డిమాగ్నెటైజ్ చేయండి, నిరయస్కాంతీకరణం చెందించండి. ఇప్పుడు అలా చేసినప్పుడు అంట ఒక్కసారిగా పెంచి సడన్గా తీసేస్తే, తగ్గిస్తే, అంటే నిరయస్కాంతీకరణం చెందిస్తే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇట్స్ స్లైట్లీ ఫాల్ ఇన్ టెంపరేచర్. ఇలా పదార్థం యొక్క ఉష్ణోగ్రత తగ్గే ప్రక్రియని స్థిరోష్ణక నిరయస్కాంతీకరణము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్గా మనం తీసుకున్న పదార్థం యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే దాని యొక్క ఉష్ణోగ్రత మరింత ఎక్కువ తగ్గుతుంది అంట.
సో దిస్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యూరీస్ లా. ఈ నియమం క్యూరీ నియమం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ససెప్సిబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అబ్జల్యూట్ టెంపరేచర్, దట్ ఈజ్ జై ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. అక్కడ జై అనేది ససెప్టిబిలిటీ, టీ అనేది అబ్జల్యూట్ టెంపరేచర్. సో జై ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. ఇట్ ఈస్ ద ఇడియాబాటిక్ ప్రాసెస్, ఇడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ ప్రాసెస్. నౌ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్, PROCESSURE, అది ప్రొసీజర్, ప్రయోగ పద్ధతి. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. ముందుగా ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో మనం నీట్గా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇందులో ఈ డయాగ్రామ్లో మీరు గమనించినట్లయితే ఒక వెసల్ ఉంది. ఆ వెసల్లో మధ్య భాగంలో పారాయిస్కాంత పదార్థం తీసుకున్నాం. ఆ పారాయిస్కాంత పదార్థానికి యారో మార్క్ వేసాము. పక్కన రైట్ హ్యాండ్ సైడు గడోలినియం సల్ఫేట్ దాని పేరు. ఇక్కడ తీసుకున్నటువంటి పారాయిస్కాంత పదార్థం పేరు ఏంటంటే గడోలినియం సల్ఫేట్. ఇప్పుడు ఆ వెసల్ చుట్టూ ససెప్టబిలిటీ కాయిల్స్ ఉంటాయి, చుట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ వెసల్ని తీసుకెళ్ళి ఈ బి అనేటువంటి ఒక దేవార్ ఫ్లాస్క్లో ఉంచడం జరిగింది. వెసల్ని ఏ అన్నాను, బి అనే దేవార్ ఫ్లాస్క్లో ఉంచడం జరిగింది. బి అనే దేవార్ ఫ్లాస్క్లో మనకి అక్కడ లిక్విడ్ హీలియం ఉంది, పైకి వేసిన యారో మార్కు. మళ్ళా ఈ దేవార్ ఫ్లాస్క్ బిని తీసుకెళ్ళి మరొక దేవార్ ఫ్లాస్క్ సిలో ఉంచాను. సి అని రాయలేదు అక్కడ. ఆ దేవార్ ఫ్లాస్క్లో లిక్విడ్ హైడ్రోజన్ ఉంది. వెసల్ని ఏమో వ్యాక్యూమ్ పంపుకి కలపాలి. సో ఈ ఎంటైర్ ఎక్విప్మెంట్ని, అంటే వెసల్ ABC కలిగిన ఎక్విప్మెంట్ని ఒక నార్త్ అండ్ సౌత్ పోల్స్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ మధ్యలో, అంటే ఒక గుర్రపనాడ అయస్కాంత ధృవాలైనటువంటి ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఉంచాలి. ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. అగైన్ ఒక వెసల్ ఏ లోపల పారాయిస్కాంత పదార్థం తీసుకుని ఆ వెసల్ చుట్టూ కాయిల్స్ తీసుకుని ఆ వెసల్ని తీసుకెళ్ళి ఒక దేవార్ ఫ్లాస్క్ బిలో ఉంచాలి. ఇట్ కంటైన్స్ లిక్విడ్ హీలియం. అగైన్ దిస్ దేవార్ ఫ్లాస్క్ B can be substituted in a దేవార్ ఫ్లాస్క్ C containing liquid hydrogen. Entire this equipment is placed in between the north and south poles of the powerful horseshoe magnet. Right, coming to the first para, the paramagnetic substance. చెప్పాను కదా, పారాయిస్కాంత పదార్థం ఏం తీసుకున్నాము, గడోలినియం సల్ఫేట్ ఈజ్ సస్పెండెడ్ ఇన్ ఏ వెసల్ A. ఒక పాత్ర ఏలో వేలాడదీసాము. సో కనెక్టెడ్ టు వాక్యూమ్ పంప్, దాని వాక్యూమ్ పంప్కి కనెక్ట్ చేసాము. ద వెసల్ A ఈజ్ సరౌండెడ్ బై ఏ దేవార్ ఫ్లాస్క్ B కంటైనింగ్ లిక్విడ్ హీలియం. ఈ వెసల్ Aని ఒక దేవార్ ఫ్లాస్క్లో ఉంచాలి. ఆ దేవార్ ఫ్లాస్క్లో లిక్విడ్ హీలియం ఉండే విధంగా చూడాలి. అగైన్ దిస్ దేవార్ ఫ్లాస్క్ B ఈజ్ సరౌండెడ్ బై అనదర్ దేవార్ ఫ్లాస్క్ C కంటైనింగ్ లిక్విడ్ హైడ్రోజన్. ఈ దేవార్ ఫ్లాస్క్ Bని లిక్విడ్ హైడ్రోజన్ కలిగినటువంటి దేవార్ ఫ్లాస్క్ Cలో ఉంచాలి. ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ టు మ్యాగ్నెటైజ్ ద పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఒక శక్తివంతమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పారా, వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ దెన్ సాల్ట్ గెట్స్ హీటెడ్ అండ్ టెంపరేచర్ రైజెస్. మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ గడోలినియం సల్ఫేట్ వేడెక్కుతుందంట, తద్వారా ఉష్ణోగ్రత పెరుగుతుందంట అక్కడ. నౌ ద హీలియం గ్యాస్ ఈజ్ పంప్డ్ ఇన్ టు ద వెసల్ A. సో ఇప్పుడు మనం సరౌండెడ్ బై ది వెసల్ A. ఇప్పుడు హీలియం గ్యాస్ని మనం పంపించడం ద్వారా నౌ ద సబ్స్టెన్స్ బికమ్స్ థర్మల్లీ ఐసోలేటెడ్. Now the magnetic field removes, then the temperature of the salt falls
అంటే ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టడం వల్ల పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ పెరిగిన ఉష్ణోగ్రతను మనం ససెప్టబిలిటీ కాయిల్స్ ద్వారా కొలుస్తాము. ఒక్కసారిగా ఇప్పుడు ఆ నార్త్ అండ్ సౌత్ పోల్ తీసేస్తే పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుందంట. టెంపరేచర్ ఆఫ్ ది సాల్ట్ ఫాల్స్. ద ఫాల్ ఇన్ టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ ససెప్టబిలిటీ కాయిల్స్. ఆ తగ్గే ఉష్ణోగ్రత చుట్టూ ఉండేటువంటి ఆ ససెప్టబిలిటీ చుట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకే రైట్. కమింగ్ టు ద థియరీ, సిద్ధాంతంలోకి వచ్చినప్పుడు అంటే ఏ రకంగా మనకు తగ్గుతుంది ఉష్ణోగ్రత, పదార్థం యొక్క ఉష్ణోగ్రత, దానికి ఈక్వేషన్ తీసుకురమ్మన్నప్పుడు వెన్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ వర్క్ ఆన్ ది సబ్స్టెన్స్. అంటే పారా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ అయస్కాంత క్షేత్రం పారా అయస్కాంత పదార్థం మీద కొంత పనిని చేస్తుంది. వెన్ ద మెటీరియల్ ఈజ్ డీమాగ్నెటైజ్డ్ దెన్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సమ్ వర్క్. అంటే మనం ఆ పారా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దెన్ ఆ పారాయస్కాంత పదార్థం మీద అయస్కాంత క్షేత్రం బలాన్ని ప్రయోగిస్తుంది, తద్వారా పని జరుగుతుంది. ఒక్కసారిగా అయస్కాంత క్షేత్రాన్ని తీసివేసినప్పుడు పారాయస్కాంత పదార్థం కొంత పనిని చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేసింది ఇంతకుముందు, ఇప్పుడు పారాయస్కాంత పదార్థమే కొంత వర్క్ని చేస్తుంది అక్కడ. సో రెండు రకాల వర్కులు ఉన్నాయి. ఒకటి వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వర్క్ డన్ బై పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. So first one, work done by magnetic field is BDI. B is magnetic induction, I is intensity of magnetization. So work done by magnetic field BDI, work done by paramagnetic substance minus BDI. According to first law of thermodynamics, ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం నుండి మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకోండి. dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. సో దట్ ఎంప్లాయిస్ dq ఈజ్ ఈక్వల్ టు du. సో వర్క్ డన్ బై పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాబట్టి మైనస్ bdi. అంటే dw ఈజ్ ఈక్వల్ టు pdv ఈజ్ ఈక్వల్ టు మైనస్ bdi అని వచ్చింది. అంటే మనకు అక్కడ నెగిటివ్ సైన్ పక్కన పెడితే p బదులుగా b ఉంది, v బదులుగా i ఉంది. నౌ అకార్డింగ్ టు మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్, మీకు నేను రెండవ యూనిట్లో చెప్పినటువంటి మ్యాక్స్వెల్ సమీకరణాల నుండి మూడవ సమీకరణం నుండి ఏం తీసుకోవచ్చు అంటే డో వి బై డో ఎస్ అట్ పి ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో పి అట్ ఎస్. సో దట్ మీన్స్ డో టీ బై డో పి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ అట్ పి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. అంటే మనకి ఇక్కడ దీనిలో పి బదులుగా మైనస్ బి రాయొచ్చు అండ్ వి బదులుగా ఐ రాయొచ్చు పైన వాల్యూస్ని బట్టి, దట్ ఈజ్ అన్న దాన్ని బట్టి. సో డో ఐ బై మైనస్ డో బి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై మైనస్ డో బి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డో ఐ బై డో ఎస్ అట్ బి. సో మైనస్ ఆఫ్ డో టీ బై డో బి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్హెచ్ఎస్లో డో ఐ బై డో ఎస్ని డో ఐ బై డో టీ బై డో ఎస్ అట్ బి కింద రాసాము. సో డో ఎస్ బై డో టీ. సో డో టీ క్యాన్సిల్ అయితే పై ఈక్వేషనే వస్తుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నౌ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం నుంచి డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ డో ఎస్. ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, డో క్యూ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీ. అంటే డో ఎస్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ ఇంటూ డో క్యూ బై డో టీ. అంటే మనకి డో ఎస్ బై డో టీ బదులుగా 1 బై టీ డో క్యూ బై డో టీ రాయొచ్చు. సో ఈక్వేషన్ 3 చూడండి, మైనస్ డో టీ బై డో బి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు
న్యూమరేటర్ ఎల్హెచ్ఎస్లో ఉన్న న్యూమరేటర్ యాజ్ ఈజీగా రాస్తున్నాను. డో ఐ బై డో టీ బై టీ 1/t ఇంటూ డో క్యూ బై డో టీ ఎట్ బి. దట్ ఎంప్లాయిస్ సో డో టీ బై డో బి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆర్హెచ్ఎస్లోకి పంపించాను. టీ పైకి వస్తే మైనస్ టీ ఇంటూ డో ఐ బై డో టీ బై డో క్యూ బై డో టీ. దాని ఈక్వేషన్ 5 అనండి, డో టీ బై డో బి వాల్యూని. నౌ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం యొక్క నిర్వచనం తీసుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు 1/m డో క్యూ బై డో టీ. అట్ కాన్స్టెంట్ బి తీసుకో, సి సఫిక్స్లో బి ఈజ్ ఈక్వల్ టు 1/m డో క్యూ బై డో టీ అట్ బి. అటు డో క్యూ బై డో టీ అట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంసీబి, బి సఫిక్స్లో ఉంటుంది. అంటే డో క్యూ బై డో టీ అట్ బి బదులుగా మనం ఎంసీబీ రాయొచ్చు, అంటే డినామినేటర్లో ఎంసీబీ రాయొచ్చు ఈక్వేషన్ 5కి. నో ఈక్వేషన్ 5 బికమ్స్ డో టీ బై డో బి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ డో ఐ బై డో టీ అట్ బి బై ఎంసీబీ. దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ డో టీ ఈజ్ ఈక్వల్ టు డో బీని ఆర్హెచ్ఎస్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ టీ డో ఐ బై డో టీ అట్ బి ఇంటూ డో బి బై ఎంసీబీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 7 అన్నాను. దాన్ని ఈక్వేషన్ 7గా తీసుకున్నాను. లేటర్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ససెప్టబిలిటీ జై ఈజ్ ఈక్వల్ టు ఐ బై బి. ససెప్టబిలిటీ యొక్క నిర్వచనం నుండి జై ఈజ్ ఈక్వల్ టు ఐ బై బి. క్యూరీ నియమం నుండి జై ఈజ్ ఈక్వల్ టు, జై ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t కాబట్టి జై ఈజ్ ఈక్వల్ టు k బై టీ. అంటే ఐ బై బి ఈజ్ ఈక్వల్ టు k బై టీ, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు kb బై టీ. ఇక్కడ అంటే మనకి ఈక్వేషన్ 10ని ఈక్వేషన్ 7లో ప్రతిక్షేపిస్తే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 10 ఈక్వేషన్ ఇన్ 7, డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ డో బై డో టీ ఆఫ్ kb బై టీ. అంటే ఐ బదులుగా ఏమి రాయొచ్చు అంటే kb బై టీ డో బి బై ఎంసీబీ. సో దట్ ఎంప్లాయిస్ డో మైనస్ టీ ఇంటూ, దట్ ఈజ్ ఈక్వల్ టు, అది మైనస్ టీ ఇంటూ కే ముందుకు తీసుకొస్తాను, k ఇంటూ డో బై డో టీ ఆఫ్ 1/t ఇంటూ బి డో బి బై ఎంసీబీ. సో డెరివేటివ్ ఆఫ్ 1/t మైనస్ 1/t స్క్వేర్ అంటే టీకే మైనస్ 1/t స్క్వేర్ బి డో బి బై ఎంసీబీ. సో టీ స్క్వేర్లో టీ టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో ఆ టీ కిందకు వస్తే కే బి డో బి బై టీ ఎంసీబీ. దట్ ఎంప్లాయిస్ డో టీ వాల్యూ, అది డో టీ ఈజ్ ఈక్వల్ టు కే డాష్ బి డో బి బై టీ ఎంసీబీ టీసీబీ. అంటే కే కాన్స్టెంట్ ఎం కాన్స్టెంట్, కే బై ఎంని కే డాష్ అన్నాను. సో ఆన్ ఇంటిగ్రేటింగ్ ఇరువైపులా ఇంటిగ్రేట్ చేస్తున్నాను. సో ఇంటిగ్రల్ డో టీ ఈజ్ ఈక్వల్ టు కే డాష్ బై టీసీబీ ఇంటిగ్రల్ బి డో బి. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో బి స్క్వేర్ బై 2 విత్ ఇన్ ద లిమిట్స్ బిఎఫ్ టు బిఐ. So Tf minus Ti, upper limit minus lower limit, temperature final value minus temperature initial value is equal to K dash by T Cb into Bf square by 2 minus Bi square by 2. Let final magnetic field is 0 because adiabatic demagnetization. In adiabatic demagnetization, final magnetic field Bf is equal to 0. That implies Tf minus Ti is equal to minus K dash Bi square by 2 Tcb. Hence, temperature of paramagnetic substance decreases. మైనస్ సైన్ వచ్చింది కాబట్టి పారా అయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది. సో దేర్ ఫోర్ Tf minus Ti is equal to minus K dash 2 Tcb into Bi square. సో ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ప్రయోగ పరిశీలనలు ఏంటంటే బై యూజింగ్ అబౌవ్ ప్రొసీజర్ గెయిన్ క్యూ అండ్ మెక్డోగల్
reached a temperature of 0.25 Kelvin. అంటే ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అనే పద్ధతి ద్వారా ఇద్దరు సైంటిస్టులు గెయిన్క్యూ అండ్ మెక్డోగల్ 0.25 టెంపరేచర్ని కెల్విన్ టెంపరేచర్ని పొందడం జరిగింది. లేటర్ సెకండ్ పాయింట్, డీహాస్ యూజ్డ్ డబల్ సల్ఫేట్ ఆఫ్ అల్యూమినియం. వైట్ డీహాస్ అనే శాస్త్రవేత్త డబల్ సల్ఫేట్ ఆఫ్ అల్యూమినియం ఉపయోగించడం వల్ల హీ హ్యాస్ అబ్టైన్డ్ ఏ టెంపరేచర్ ఆఫ్ 0.002 కెల్విన్. ఇంకా తగ్గించేది టెంపరేచర్ని వైట్ డీహాస్ డబల్ సల్ఫేట్ ఆఫ్ అల్యూమినియంను ఉపయోగించి. లేటర్ థర్డ్ పాయింట్, క్లర్క్ అండ్ స్టీన్లాండ్ యూజ్డ్ క్రోమియం క్రిస్టల్స్ అండ్ రీచ్డ్ డిక్రీజింగ్ టెంపరేచర్ 0.0014 కెల్విన్. ఇంకా తక్కువ వచ్చింది టెంపరేచర్. క్లర్క్ అండ్ స్టీన్లాండ్ క్రోమియం అయాన్స్ను ఉపయోగించారు, క్రోమియం క్రిస్టల్స్ ఉపయోగించారు. సో ఇట్ ఈజ్ ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ ప్రాసెస్. అంటే పార అయస్కాంత పదార్థం గడోలినియం సల్ఫేట్ తీసుకుని అయస్కాంతీకరణం చెందించి సడన్గా నిరయస్కాంతీకరణం చెందిస్తే పదార్థం చల్లబడుతుంది. ఇది క్యూరీ నియమం మీద ఆధారపడుతుంది. J ఈజ్ ప్రపోర్షనల్ టు 1/T. ఎక్స్పెరిమెంట్లో ముందుగా వెసల్ ఏలో మధ్యలో ఒక పారాయస్కాంత పదార్థమైన గడోలినియం సల్ఫేట్ని వేలాడదీసి ఈ పాత్రని ఏని వ్యాక్యూమ్ పంపు కలిపి దీన్ని ఒక దేవార్ ఫ్లాస్క్ బిలో ఉంచి అందులో లిక్విడ్ హీలియం ఉంచాలి. ఎగైన్ ఈ దేవార్ ఫ్లాస్క్ బిని లిక్విడ్ హైడ్రోజన్ కలిగినటువంటి దేవార్ ఫ్లాస్క్లో ఉంచి చుట్టూ నార్త్ అండ్ సౌత్ పోల్స్ పవర్ఫుల్ హార్షూ మ్యాగ్నెట్ని ఉంచాలి. సో తద్వారా ఒక్కసారిగా అయస్కాంతాన్ని తీసేయాలి. ఈ నిరయస్కాంతీకరణం వల్ల పారాయస్కాంత పదార్థం చల్లబడుతుంది. దీనికోసం మనం ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ను ఉపయోగించుకుని, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ను ఉపయోగించుకుని, క్యూరీస్ లాను ఉపయోగించుకుని, ససెప్టబిలిటీ డెఫినేషన్ ఉపయోగించుకుని ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనీషియల్ టెంపరేచర్ TF minus TI is equal to minus K dash 2TCB into BI square. అంటే బాగా తగ్గింది టెంపరేచర్. ఇందులో 0.25 వరకు రావడం జరిగింది. వైట్ డీహాస్ అయితే 0.002 కెల్విన్ వరకు పొందాడు డబల్ సల్ఫేట్ ఆఫ్ అల్యూమినియం ఉపయోగించి. అదే క్లర్క్ అండ్ స్టీన్లాండ్ క్రోమియం క్రిస్టల్ను ఉపయోగించి 0.0014 కెల్విన్ వరకు టెంపరేచర్ని తగ్గించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్ ఆర్ వేపర్ కంప్రెషర్ మిషన్. వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్ ఆర్ వేపర్ కంప్రెషర్ మిషన్ అంటే శీతలీకరణ యంత్రం పనిచేసే విధానము లేదా ఆవిరి యంత్రం పనిచేసే విధానం గురించి వివరించండి. సో ద వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్, రైట్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజరేటర్. ఇందులో ముందుగా మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో డయాగ్రామ్లో మనకి ఒక సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లో పైన ఉన్నటువంటి భాగంలో సిలిండర్లో ఒక ముషలకం పి ఉంటుంది. ఆ సిలిండర్లో రిఫ్రిజిరెంట్స్ తీసుకోవాలి. రిఫ్రిజిరెంట్స్ అంటే మనకి రిఫ్రిజిరేటర్లో ఉపయోగించేటువంటి పదార్థాలు సల్ఫర్ డయాక్సైడు, ఫ్రియాన్సు, CCl2F2 ఇలాంటి వాటిని రిఫ్రిజిరెంట్స్ అంటారు. సో రైట్, 2 కవాటాలు ఉన్నాయి V1 V2 రిఫ్రిజిరెంట్స్ కింద. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్కి వచ్చేటప్పుడు కండెన్సర్ ఉంది. కండెన్సర్లోకి కోల్డ్ వాటర్ను పంపాలి, హీట్ని బయటికి తీసివేయాలి. తర్వాత రెగ్యులేటర్ ఉంది. ఆ తర్వాత ఎవాపరేటర్ ఉంది. సో ఎవాపరేటర్లో కోల్డ్ వాటర్ని పంపాలి. సో కోల్డ్ వాటర్ని పంపించి మనకి అందులో సాల్ట్ వాటర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. Coming to the explanation, a machine used for producing low temperature below the surrounding temperature and maintaining at that temperature is known as refrigerator. అంటే ఏదైనా ఒక యంత్రం, a machine used to
used for producing low temperature below the surrounding temperature and maintaining the enclosure at that temperature is called a refrigerator. అంటే ఏదైనా ఒక యంత్రం ద్వారా పదార్థం యొక్క ఉష్ణోగ్రతని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కంటే కూడా తగ్గించి ఆ ఉష్ణోగ్రత వద్ద తగ్గిన ఉష్ణోగ్రత వద్ద మెయింటెనెన్స్ చేసేటువంటి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పరికరాన్ని మనం శీతలీకరణ యంత్రం అంటారు. బర్రా చెప్తాను. పదార్థం యొక్క ఉష్ణోగ్రతను పరిసరాల ఉష్ణోగ్రత కంటే తగ్గించి ఆ పరిసరాల ఉష్ణోగ్రత వద్ద కంటే తక్కువ వద్దనున్నటువంటి ఉష్ణోగ్రత వద్దనే మెయింటెనెన్స్ చేసేటువంటి ఆ పరికరాన్ని శీతలీకరణ యంత్రం అంటారు. ఏ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఏ కార్నో హీట్ ఇంజిన్ వర్కింగ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అనే కార్నో ఉష్ణ యంత్రం వ్యతిరేక దిశలో పనిచేసేదాన్ని ఇక్కడ శీతలీకరణ యంత్రం అంటారు. అంటే క్వైట్ ఆపోజిట్ మాట కార్నో యంత్రానికి ఇది. ఇట్ వర్క్స్ క్వైట్లీ ఆపోజిట్ టు ది కార్నో హీట్ ఇంజిన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ద రిఫ్రిజరెంట్స్ యూజ్డ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఆర్ అంటే శీతలీకరణ కారకాలు ఏంటంటే రిఫ్రిజిరేటర్లో ఉపయోగించేవి అమ్మోనియా చాలా ప్రమాదకరమైనవి, NH3, సల్ఫర్ డయాక్సైడ్ SO2, ఫ్రియాన్స్ CCl2F2. అగైన్ అమ్మోనియా, NH3, సల్ఫర్ డయాక్సైడ్ SO2, ఫ్రియాన్స్ CCl2F2. వీటిని వాడతారు శీతలీకరణ కారకాలుగా. రైట్. ద వేపర్ కంప్రెషర్ మిషన్ ఈజ్ షోన్ ఇన్ ద అబౌవ్ ఫిగర్. అంటే ద వర్కింగ్ ఆఫ్ ఎ రిఫ్రిజిరేటర్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ద అబౌవ్ ఫిగర్. ద రిఫ్రిజిరెంట్ ఈజ్ కంప్రెస్డ్ బై ఏ పంప్ P డ్రైవ్ బై అన్ ఎలక్ట్రిక్ మోటార్. అంటే ఇక్కడ మనకి ఒక సిలిండర్లో కంప్రెసర్లో ఒక పిస్టన్ P ఉంటుంది. ఆ పిస్టన్ లోపల రిఫ్రిజిరెంట్స్ ఉంటాయి. అంటే అమ్మోనియా కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ ఫ్రియాన్స్ కానీ ఆ పంపుని ఆ పిస్టన్ని మనకి మోటార్ పైకి కిందకి కదుపుతూ ఉంటుంది. దేర్ ఆర్ 2 వాల్వ్స్. అది వాల్వ్స్ కాదు, VALVES కవాటాలు, వాల్వ్స్ కాదు. దేర్ ఆర్ 2 వాల్వ్స్, VALVES, V1 అండ్ V2 అట్ ద బాటమ్ ఆఫ్ ద కంప్రెసర్. 2 కవాటాలు ఉంటాయి కంప్రెసర్ కింద, సిలిండర్ కింద. ద వాల్వ్ V1 ఈజ్ ఓపెన్డ్ వెన్ ద పంప్ మూవ్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. పంపు కిందకి వచ్చినప్పుడు V1 ఓపెన్ అవుతుందంట, పంపు పైకి వెళ్ళినప్పుడు V2 ఓపెన్ అవుతుందంట. సో ఇది సెకండ్ పారా. నౌ ద థర్డ్ పారా. వెన్ ద పిస్టన్ ఈజ్ పుష్డ్ డౌన్వర్డ్స్. అంటే మనం ముసలకాన్ని కిందకి నొక్కినప్పుడు, ఎలక్ట్రిక్ మోటార్ నొక్కినప్పుడు ప్రెషర్ ఆఫ్ ది వేపర్ ఇంక్రీజెస్. లోపల పీడనం పెరిగిపోతుంది. ద గ్యాస్ అట్ హై ప్రెషర్ ఎంటర్స్ ఇంటూ కండెన్సర్ C సరౌండెడ్ బై అన్ ఎన్క్లోజర్ ఇన్ విచ్ కోల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటింగ్. అంటే మనకి పీడనం పెరిగినటువంటి ఆ రిఫ్రిజిరెంట్ ఆవిరి మనకి కండెన్సర్లోకి చేరుతుంది. సో ఎప్పుడైతే పీడనం పెరిగిందో అక్కడ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి లోపలికి వీ విల్ పాస్ కోల్డ్ వాటర్, సర్క్యులేటింగ్ కోల్డ్ వాటర్. హియర్ హీట్ ఆఫ్ కంప్రెషన్ కెన్ బి రిమూవ్డ్ బై యూజింగ్ కోల్డ్ వాటర్. ఈ చల్లని నీటిని ఉపయోగించి ఆ హీట్ని తగ్గించవచ్చు. సో ద వేపర్ అండర్ హై ప్రెషర్ లిక్విఫైస్ ఇన్ కండెన్సర్ C. సో ఈ రకంగా అధిక పీడనం వద్ద ఉన్నటువంటి ఆవిరి అనేది నీరుగా మారుతుందంట కండెన్సర్ Cలో. సో కమింగ్ టు ది నెక్స్ట్ పారా. ద లిక్విడ్ రిఫ్రిజిరెంట్ అంటే ద్రవ రూపంలోకి మారినటువంటి ఆ రిఫ్రిజిరెంట్ శీతలీకరణ కారకం పాసెస్ త్రూ ద రెగ్యులేటర్ V ద్వారా పాస్ అవుతుంది. సో దట్ మీన్స్ హియర్ దట్ cold temperature decreases refrigerant can be passed through regulator V, and that regulator
వి రెడ్యూసెస్ ద ప్రెజర్ ఆఫ్ ది లిక్విడ్. కోల్డ్ వాటర్ ద్వారా హీట్ తగ్గింది. మరి ఆ రిఫ్రిజిరెంట్ యొక్క ప్రెజర్ దేని వల్ల తగ్గుతుందంటే ఇక్కడ రెగ్యులేటర్ వి తగ్గిస్తుంది అన్నమాట ప్రెజర్ని. డ్యూ టు లో ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఈ. సో ఎప్పుడైతే పీడనం తగ్గిందో అది ఈ అనే ఎవాపరేటర్లో ఎవాపరేట్ అవుతుంది రిఫ్రిజిరెంటు బై అబ్జార్బింగ్ హీట్ ఫ్రమ్ సాల్ట్ వాటర్. ఈ రకంగా చుట్టూ ఉండేటువంటి సాల్ట్ వాటర్లోని హీట్ని ఈ రిఫ్రిజిరెంటు అబ్జార్బ్ చేసేసుకుంటుంది. తద్వారా సాల్ట్ వాటర్ అనేది కూల్ అవుతుంది. దిస్ సైకిల్ ఈజ్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్, దెన్ ద రిఫ్రిజిరెంట్ షుడ్ బి కూల్డ్. ఈ రకంగా మనకి ఈ ప్రక్రియ పునరావృతం అవ్వడం వల్ల అక్కడ రిఫ్రిజిరెంట్ చల్లబడుతుంది, సాల్ట్ వాటర్ కూడా గడ్డకడుతుంది. సో రైట్, అగైన్ మనకి వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్లో ముందుగా ఒక సిలిండర్ ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది, అందులో పిస్టన్ ఉంటుంది. పిస్టన్ కింద 2 వాల్వ్స్ V1 V2లు ఉంటాయి. ఒక కండెన్సర్ C ఉంటుంది, కోల్డ్ వాటర్ లోపల పంపుకోవడానికి, హాట్ వాటర్ బయటకు వచ్చేసే విధంగా. రెగ్యులేటర్ V ఉంటుంది. అదేవిధంగా ఎవాపరేటర్లో చుట్టూ సాల్ట్ వాటర్ ఉంటుంది. ఎప్పుడైతే రిఫ్రిజిరెంట్స్ అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ ఫ్రియాన్స్ ఉపయోగించి కంప్రెస్ చేశారో అది ప్రెజరు టెంపరేచరు పెరిగి కండెన్సర్లోకి రావడం జరుగుతుంది. కండెన్సర్లోకి కోల్డ్ వాటర్ పంపడం వల్ల అక్కడ రిఫ్రిజిరెంట్ చల్లబడుతుంది. సో చల్లబడి రెగ్యులేటర్ Vలోకి రావడం జరుగుతుంది. రెగ్యులేటర్ V ఏమో అక్కడ మనకి ప్రెజర్ని తగ్గిస్తుంది. ప్రెజర్ తగ్గి టెంపరేచర్ తగ్గినటువంటి ఆ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్లోకి వెళ్ళి చుట్టూ ఉన్న సాల్ట్ వాటర్లోని హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆ సాల్ట్ వాటర్ గడ్డగడుతుంది. తద్వారా కొంత సమయం తర్వాత రిఫ్రిజిరెంట్ కూడా కూల్ అవుతుంది. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్. లేటర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ liquefaction of helium by Kapitza's method. The next part is liquefaction of helium by Kapitza method. Kapitza పద్ధతిన హీలియం వాయువుని ఎలా ధృవీకరిస్తారు? ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం బై కపిట్జా మెథడ్. మీరు డయాగ్రామ్ గమనించినట్లయితే ముందుగా ఒక సిలిండర్లో పిస్టన్ P ఉంటుంది. ఆ సిలిండర్లో డ్రై హీలియం తీసుకోవాలి, పొడి రూపంలో ఉన్న హీలియం తీసుకోవాలి. సో ఇప్పుడు పిస్టన్ ముందుకు జరపడం వల్ల, మోటార్ ముందుకు జరపడం వల్ల డ్రై హీలియం ముందుకు జరుగుతుంది, వేడెక్కుతుంది. వేడెక్కిన డ్రై హీలియంను చల్లబరచడానికి కోల్డ్ వాటర్ పంపించాలి, హీట్ బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా చల్లబడినటువంటి డ్రై హీలియం లిక్విడ్ నైట్రోజన్ బాత్ విచ్ ఈజ్ అట్ టెంపరేచర్ -208 డిగ్రీ సెంటిగ్రేడ్లోకి వెళ్తుంది. అక్కడ ఈ డ్రై హీలియం లిక్విడ్ నైట్రోజన్ బాత్ యొక్క టెంపరేచర్ని సంతరించుకుంటుంది. అక్కడి నుంచి ఈ హీలియం గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ ఇంజిన్లోకి వెళ్తుంది. ఎక్స్పాన్షన్ ఇంజిన్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్స్పాన్షన్ ఇంజిన్లో ఇంజిన్ మళ్ళీ కంప్రెస్ చేయటం వల్ల, ముందుకు గెంటడం వల్ల డ్యూ టు ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వాయువు చల్లబడుతుంది. మరియు కొంత భాగం మరలా పైకి వెళ్ళిపోతుంది కింద నుంచి. సో రైట్, ఇక్కడ ఎక్స్పాన్షన్ ఇంజిన్లో జరిగే ప్రక్రియ ద్వారా చివరికి లిక్విడ్ హీలియంను మనం పొందొచ్చు అట్ టెంపరేచర్ -296 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. డయాగ్రామ్ వేయాలి ముందు పైనుంచి కిందకి. అంటే సిలిండరు, కోల్డ్ వాటరు, లిక్విడ్ నైట్రోజన్ బాత్, ఎక్స్పాన్షన్ ఇంజిను, దేవార్ ఫ్లాస్క్, కింద నుంచి పైకి మరలా గొట్టం. రైట్, కమింగ్ టు ది ఫస్ట్ పారా అంటే లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం బై కపిట్జాస్ మెథడ్. కపిట్జా పద్ధతిన హీలియం వాయువుని ఎలా ధృవీకరిస్తారు? చాలాసార్లు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, ఇన్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడిఫికేషన్ by Kapitza was made in expansion engine in which
నో లూబ్రికెంట్ ఈజ్ యూజ్డ్. అంటే కపిజ్జా పద్ధతిలో ఉపయోగించినటువంటి ఎక్స్పాన్షన్ ఇంజిన్లో ఎలాంటి లూబ్రికెంట్ని ఉపయోగించలేదు. ఇన్ ద కంప్రెషర్ పిస్టన్ ఈజ్ లూజ్లీ ఫిట్టెడ్ విత్ సిలిండర్ విత్ ఏ స్మాల్ క్లియరెన్స్. అంటే మనకి ఇక్కడ కంప్రెసర్లో ముసలకం పీని ఈజ్ ఫిల్డ్ విత్ ది సిలిండర్ విత్ ఏ స్మాల్ క్లియరెన్స్. ముసలకం పీని బిగించాలి, సిలిండర్లో చిన్న క్లియరెన్స్ ఉంచాలి, స్మాల్ క్లియరెన్స్. వెన్ ద ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ ఏ లిటిల్ గ్యాస్ ఎస్కేప్స్ త్రూ ది క్లియరెన్స్. కేవలం మనం అక్కడ కంప్రెస్ చేసినప్పుడు తద్వారా ఎక్స్పాండ్ అయినటువంటి వాయువు ఆ క్లియరెన్స్ ద్వారా కొంచెం భాగం మాత్రమే బయటకు వచ్చే విధంగా ఉంటుంది. పైన ఉన్న దాంట్లో లూజ్గా ఫిట్ చేయాలన్నమాట పీని ఆ డ్రై హీలియం ఉన్నటువంటి సిలిండర్కి. తద్వారా తక్కువ భాగం మాత్రమే, చాలా తక్కువ మొత్తంలో మాత్రం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, కమింగ్ టు ది సెకండ్ పారా. హీలియం liquefier. Kapizza's helium liquefier is shown in the above figure. అంటే హీలియం వాయువును ధృవీకరించే కపిజ్జా పద్ధతిని మనం పటంలో చూపించడం జరిగింది. ప్యూర్ అండ్ డ్రై హీలియం ఈజ్ కంప్రెస్డ్ బై ద పిస్టన్ పీ. అంటే ప్యూర్గా స్వచ్ఛంగా ఉన్నటువంటి పొడి రూపంలో ఉన్నటువంటి హీలియంని పిస్టన్ పీ ద్వారా కంప్రెస్ చేయాలి, సంపీడనం చేయాలి. తద్వారా హీట్ ఆఫ్ కంప్రెషన్ కెన్ బి రిమూవ్డ్ బై పాసింగ్ కోల్డ్ వాటర్ ఇన్ ఏ జాకెట్ సరౌండెడ్ బై ది ట్యూబ్. ఆ గొట్టం చుట్టూ ఉన్నటువంటి ఒక జాకెట్ లోపల చల్లని నీటిని పంపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏర్పడినటువంటి హీట్ని తగ్గించవచ్చు. నౌ ద గ్యాస్ ఈజ్ ప్రీ కూల్డ్ by passing through a liquid nitrogen bath under reduced pressure. తక్కువ పీడనం వద్ద ఉన్నటువంటి నైట్రోజన్ గదిలోకి ఈ కంప్రెస్ అయినటువంటి కూల్ అయినటువంటి హీలియం వాయువును పంపడం ద్వారా ఇంకా బాగా చల్లబడుతుంది హీలియం వాయువు. ఓకే, అక్కడికి రెండో భాగం పూర్తయింది. సో కమింగ్ టు ది థర్డ్ పారా, లాస్ట్ పారా. The pre-cooled gas is now divided into two parts in an expansion engine. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ హీట్ ఇంజిన్లో వ్యాకోచ ఉష్ణ యంత్రంలో ఇక్కడ చల్లబడ్డటువంటి ఆ హీలియం వాయువు రెండు భాగాలుగా విడిపోతుంది. వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ పాస్డ్ త్రూ ఎక్స్పాన్షన్ ఇంజిన్. ఒక భాగమేమో వ్యాకోచ యంత్రం ఈలోకి పంపాలి. డ్యూ టు ఎక్స్పాన్షన్ ద గ్యాస్ ఈజ్ కూల్డ్ అప్ టు -263 degrees centigrade. సో ఇక్కడ జరిగేటువంటి ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రక్రియ ద్వారా, స్థిరోష్ణక వ్యాకోచం ప్రక్రియ ద్వారా గ్యాస్ మరింత చల్లబడుతుంది అప్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ -263 degrees centigrade. ఓకే, దెన్ the remaining gas rises up and the process is repeated. మిగిలిన భాగం అంట మరలా పైకి వెళ్ళిపోతుందంట, సిలిండర్లోకి వెళ్ళిపోతుందంట, కంప్రెసర్లోకి వెళ్ళిపోతుందంట. అండ్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ అండ్ రిపీటెడ్. ఫైనల్లీ ద గ్యాస్ ఈజ్ కూల్డ్ అప్ టు -296 degrees centigrade. చివరగా ఫైనల్గా వాయువు అనేది -296 degrees centigrade వరకు కూల్ అవుతుంది. ఈ కూల్ అయినటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి హీలియంని ఇట్ కెన్ బి కలెక్టెడ్ ఇన్ ఏ దేవార్ ఫ్లాస్క్. అంటే ముందుగా పొడి రూపంలో ఉన్నటువంటి డ్రై హీలియం తీసుకుంటారు, పొడి రూపంలో ఉన్నటువంటి హీలియం తీసుకుంటారు, దాన్ని కంప్రెస్ చేస్తారు, హీట్ ఆఫ్ కంప్రెషన్ని కోల్డ్ వాటర్ ద్వారా తగ్గిస్తారు, దాన్ని నైట్రోజన్ స్థాన గదిలోకి పంపించి ప్రీ కూల్ చేస్తారు. అక్కడి నుంచి ఎక్స్పాన్షన్ ఇంజిన్లోకి పంపి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ద్వారా సో గ్యాస్ చల్లబడుతుంది. మరలా కొంత భాగం ఏమో పైకి వెళ్తుంది. ప్రాసెస్ రిపీటెడ్ జరిగి సో ఫైనల్గా ఆ హీలియం గ్యాస్ అనేది
ద్రవ రూపంలోకి మారుతుంది. ఆ ద్రవ రూపంలోకి మారినటువంటి హీలియంని దేవార్ ఫ్లాస్క్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం బై కపిట్జాస్ మెథడ్. కపిట్జా పద్ధతి ద్వారా హీలియంను ధృవీకరించే పద్ధతి. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.